హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని యొక్క లెంత్ ఎంత, బడ్జెట్ ఎంత, దీని ఫీచర్స్ ఏంటి, ఫ్యూచర్లో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పోలవరం విలేజ్లో నిర్మించబడింది. దీంట్లో ఫ్లో అయ్యే రివర్ గోదావరి. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది 2004లో అయితే స్టార్ట్ చేశారు. దీని యొక్క బడ్జెట్ వచ్చేసి 9,985 crores. చాలామంది ట్రైబల్ పీపుల్ ఇక్కడ నివసించేవారు. వాళ్ళని మైగ్రేట్ చేసి వేరే చోటన వాళ్ళకి ప్లేస్లు ఇచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది కట్టడం జరిగింది. నియర్లీ 1,70,000 పీపుల్ అనేవి ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ అయితే 2,915 meters. ఇది మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీని యొక్క పర్పస్ వచ్చేసి ఇరిగేషన్ కోసం, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్. ఈ డ్యామ్ యొక్క హైట్ 49.5 meters అండ్ లెంత్ 2,915 meters. ఈ బ్రిడ్జ్ మొత్తానికి 44 గేట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క గేట్ యొక్క వైడ్ 15 meters. ఈ డ్యామ్ యొక్క గేట్స్ అనేవి కొత్త టెక్నాలజీతో కట్టడం జరిగింది. ఈ గేట్స్ ఓపెన్ అవ్వాలన్నా క్లోజ్ అవ్వాలన్నా హైడ్రాలిక్ పంప్స్ ద్వారా జరుగుతుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది 960 megawatt హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విత్ 12 units ఆఫ్ 80 megawatt ఈచ్. ఈ డ్యామ్ కట్టడం వల్ల 7,21,000 acres ఆఫ్ ఇరిగేషన్ ల్యాండ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే 10 lakh acres ల్యాండ్ అనేది ఫ్లడ్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇట్ కెన్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ టు 540 villages అండ్ 15 towns. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. మేబీ 2025లో పూర్తి అవ్వచ్చు. ఈ డ్యామ్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ యొక్క కరెంట్ చీఫ్ ఇంజనీర్ ఎన్కే రఘుపతి. ఇది ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్స్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.